డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రపంచానికి పెద్దన్న హోదాలో ఉన్న పవర్ఫుల్ లీడర్. రియాలిటీలో మాత్రం సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో టాప్. టెంపర్కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ట్రంప్ తనను తాను శాంతి దూతగా చూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ పాక్ యుద్ధాన్ని కూడా తానే ఆపానని డబ్బా కొట్టుకుంటున్నారు. తాజాగా ట్రంప్ యాక్షన్కు నెదర్లాండ్ వేదికగా తన మార్క్ కౌంటర్ ఇచ్చారు జయశంకర్. మే 10న మినిట్ టు మినిట్ జరిగిన వివరాలను బయటపెడుతూ అమెరికాకు అంత సీన్ లేదని ప్రకటించారు. అప్పుడే పాకిస్తాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ పైన విరుచుకుపడ్డారు. ఇంతకు డచ్ దేశం నుంచి డొనాల్డ్ ట్రంప్కు జయశంకర్ ఇచ్చిన మాస్ కౌంటర్ ఏంటి? ట్రంప్ సెల్ఫ్ డబ్బాకు జయశంకర్ కౌంటర్ చెక్ పెడుతుందా? అన్నింటికీ మించి నెదర్లాండ్స్ పర్యటన ద్వారా పాకిస్తాన్కు జయశంకర్ ఎలా చెక్ పెడుతున్నారు? లెట్స్ వాచ్. ట్రంప్ సెల్ఫ్ డబ్బాకు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన జయశంకర్. పాకిస్తాన్తో సీజ్ ఫైర్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విదేశాంగ మంత్రి. మే 10వ తేదీన కాల్పుల విరమణకు ముందు ఏం జరిగింది? If you take a look at what we just did with Pakistan and India, we settled that whole thing, and I think I settled it through trade. We're doing a big deal with India. We're doing a big deal with Pakistan, and I said, "What are you guys doing?" You know, somebody had to be the last one to shoot, but the shooting was getting worse and worse, bigger and bigger, deeper and deeper into the countries, and we spoke to them, and I think we, you know, I hate to say we got it settled, and then 2 days later, something happens, and they say it's Trump's fault, but Pakistan has got some excellent people and some really good, a great leader. And India is my friend, Modi. And he's a mutual friend. Yeah, he's a. ఇది ట్రంప్ తీరు. ఓవల్ ఆఫీసులో సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో భేటీలో భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. యుద్ధాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని తాను హెచ్చరించానని, దీంతో రెండు దేశాలు యుద్ధ విరమణ ప్రకటించాయని చెప్పుకున్నాడు. మొన్నటికి మొన్న సౌదీ పర్యటనలోనూ ఇదే మాట. సౌదీ యుఎస్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం సదస్సును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో యుద్ధం కంటే చర్చలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పినట్టు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి అదే అంశాన్ని పనిగట్టుకుని లేవనెత్తుతూ భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగేలా చర్యలు తీసుకున్నారని, ఇది చారిత్రక ఘట్టమంటూ ఎవరూ అడగకుండానే నోటికొచ్చింది చెప్పేశాడు. మోడీ తనకు ఫ్రెండ్ అంటూనే పాకిస్తాన్లో కొంతమంది అద్భుతమైన వ్యక్తులు, గొప్ప నాయకుడు ఉన్నారని ఉగ్రదేశ పాలకుల్ని పొగిడాడు. చూస్తుంటే ఓవల్ ఆఫీస్కు ఎవరొచ్చినా వారితో ఈ మాటలు చెప్పకుండా వదిలేలా లేడు ట్రంప్. ఇక్కడే నెదర్లాండ్స్ టూర్లో ఉన్న జయశంకర్కు చిరెత్తుకొచ్చింది. The cessation of firing and military action was something which was negotiated directly between India and Pakistan. We made one thing very clear to everybody who spoke to us, not just United States, but to everybody, saying, look, if the Pakistanis want to stop firing, they need to tell us. We need to hear it from them. Their general has to call up our general and say this. And that is what happened. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశానని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న ట్రంప్, అతడి కార్యవర్గానికి జయశంకర్ మార్క్ మాస్ కౌంటర్ ఇదే. రెండు దేశాల ప్రతినిధులు హాట్ లైన్ లో మాట్లాడుకునేలా మాకు తగిన వ్యవస్థ ఉంది. మే 10న పాకిస్తాన్ ఆర్మీ నుంచి మాకు సందేశం వచ్చింది. ఫైరింగ్ ఆపడానికి తాము సిద్ధంగా ఉన్నామని దాని సారాంశం అని జయశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడుందని ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీనికి అమెరికాలోనే ఉందని ట్రంప్ మైండ్ బ్లాంక్ చేసేశారు. అలాగే ఉద్రిక్తతల టైంలో చోటు చేసుకున్న పరిణామాలను వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని మోడీతో మాట్లాడారు. ఆ దేశ విదేశాంగ మంత్రి నాకు ఫోన్ చేశారు. వారు పాక్తోనూ మాట్లాడారు. ఒక అమెరికాతోనే కాదు, మిగతా దేశాలు కూడా భారత్తో సంప్రదింపులు జరిపాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి కాల్స్ రావడం సహజం. కాల్పుల విరమణ గురించి భారత్ పాక్ నేరుగా మాట్లాడుకున్నాయి. కాల్పులు ఆగాలంటే పాకిస్తాన్ నేరుగా మాతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇక్కడే నెదర్లాండ్స్ కూడా ఓ విషయంలో స్పష్టత ఇచ్చారు. China especially, I've had a continuing problem of terrorism from Pakistan. So I've always had to deal with a degree of realism, with a very harsh world, very nasty world, which I think Europeans were insulated from. So I'm not accusing you of naivety. I'm just saying that your situation was different from mine, but you are today going through a reality check in your own way. I've grown up with that reality over almost 8 decades. So for me,
it's not a choice between, oh, if you are dealing with your security, does it come at the cost of your progress? I mean, defending your country and your territory is the first duty of any government, any people. యూరోపియన్లతో పోల్చుకుంటే మా పరిస్థితులు వేరు. పాకిస్తాన్ ఉగ్రవాదంతో చాలా ఏళ్లుగా బాధింపబడుతున్నాం. పహల్గాం ఉగ్రదాడిని తీసుకుంటే మతం గురించి అడిగి తెలుసుకున్న తర్వాత కుటుంబ సభ్యుల ముందే 26 మందిని దారుణంగా హత్య చేశారు. మతపరమైన విభేదాలు సృష్టించడానికి మతం అనే అంశాన్ని ఉద్దేశపూర్వకంగా ముందుకు తెచ్చారని జైశంకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ చీఫ్ మునీర్ హస్తం ఉందని తేల్చి చెప్పేశారు. యూరోప్ను నిందించడం లేదంటూనే ఉగ్రవాదం విషయంలో భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు యూరోపియన్లకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ మాట జైశంకర్ ఊరికే అనలేదు. పాకిస్తాన్ విషయంలో నెదర్లాండ్స్ డబుల్ గేమ్ ఆడుతోంది కాబట్టి చెప్పారు. ఎందుకంటే పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో డచ్ దేశం కూడా ఒకటి. ప్రపంచానికి అంతగా తెలియని నిజమేంటంటే చైనా తర్వాత పాకిస్తాన్కు ఆయుధాలు ఎగుమతి చేస్తున్న రెండో దేశం నెదర్లాండ్సే. అందుకే జైశంకర్ యూరోపియన్లకు పాక్ ఉగ్రవాదం నుంచి ఎదురయ్యే కష్టాలు ఎలా ఉంటాయో తెలియదని కౌంటర్ ఇచ్చారు. నిజానికి జైశంకర్ పర్యటన అజెండాలో నెదర్లాండ్స్ ను పాకిస్తాన్ కు దూరం చేయాలనే లక్ష్యం కూడా ఉంది. పాకిస్తాన్ 3 దేశాల నుండి ఆయుధాలు పొందుతుంది. వాటిలో చైనా అతి పెద్ద సరఫరాదారు. నెదర్లాండ్స్ 2వ స్థానంలో, టర్కీ 3వ స్థానంలో ఉన్నాయి. పాకిస్తాన్ ఆయుధ నిల్వల్లో 81% చైనా నుంచి, 5.5% ఆయుధాలు నెదర్లాండ్స్ నుంచి, 3.8% ఆయుధాలు టర్కీ నుంచి వస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మాదిరిగా నెదర్లాండ్స్ కూడా పాకిస్తాన్ కు చాలా సంవత్సరాలుగా ఆయుధాలను సరఫరా చేస్తోంది. వీటిలో ఎక్కువ భాగం సముద్రం కోసమే. 1990లో ఈ దేశాలు పాకిస్తాన్ నావికాదళానికి 4 నేవల్ మైన్ హంటర్లను ఇచ్చాయి. సముద్రంలో నావికాదళ మందుపాత్రలను గుర్తించి వాటిని నాశనం చేయడానికి నేవల్ మైన్ హంటర్లు పనిచేస్తాయి. 2021లో పాకిస్తాన్ మరో 2 సెకండ్ హ్యాండ్ నేవల్ మైన్ హంటర్లను కొనుగోలు చేసింది. నెదర్లాండ్స్ ఇప్పుడు మరిన్ని యుద్ధ నౌకల్ని నిర్మిస్తోంది. 2017లో పాకిస్తాన్ దాంతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీని కింద డచ్ కంపెనీ ద్వారా 2 పెట్రోల్ నౌకల్ని నిర్మించడానికి ఒప్పందం కుదిరింది. సో వీలైనంత త్వరగా పాకిస్తాన్ కు నెదర్లాండ్స్ ను దూరం చేయాల్సిన అవసరం ఉందనేది ఎక్స్పర్ట్స్ మాట. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ నెదర్లాండ్స్ ప్రకటన చేసింది. పహల్గాం ఉగ్రదాడిని నెదర్లాండ్స్ ఖండించింది. కానీ తర్వాత భారత్ పాక్ ను కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో జైశంకర్ నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే భారత్ తన ఆర్థిక శక్తిని ఉపయోగించి పాకిస్తాన్ కు ఆయుధాలు సరఫరా చేయొద్దని నెదర్లాండ్స్ పై ఒత్తిడి తెచ్చే అవకాశం మోడీ సర్కార్ కు ఉంది. నెదర్లాండ్స్ తో భారత్ ఏకంగా $22 బిలియన్ వాణిజ్యాన్ని నడుపుతోంది. ఇదే సమయంలో పాకిస్తాన్ $15 బిలియన్ వాణిజ్యం జరుపుతోంది. దీంతో పాటు నెదర్లాండ్స్ భారత రక్షణ మార్కెట్లోకి ప్రవేశించాలని కోరుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు అవకాశాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆర్థిక శక్తి ద్వారా నెదర్లాండ్స్ పాకిస్తాన్ మధ్య సంబంధాన్ని బలహీనపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో తెలివైన దేశం పాకిస్తాన్ వంటి ఉగ్ర దేశం కోసం భారత్ వంటి అతి పెద్ద వాణిజ్య భాగస్వామిని వదులుకోదు. పైగా పాక్ ఆయుధాలు సరఫరా చేయడం కొనసాగిస్తే టోకీ లాంటి పరిస్థితి నెదర్లాండ్స్ కూడా తలెత్తే ప్రమాదం ఉంది. చైనా లేదా టోకీ లాగా నెదర్లాండ్స్ కు పాకిస్తాన్ పట్ల ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. పాకిస్తాన్ కారణంగా పరిస్థితులు చెడిపోయేంత చెడు సంబంధాలు కూడా భారత్ తో లేవు. సో భారత్ను కాదని పాకిస్తాన్ తో నడవడానికి బలమైన కారణాలేవీ లేవు. పాకిస్తాన్ ఉగ్రదేశంగా ప్రకటించి పక్కకు తప్పకున్నా అడిగేవాడెవడు ఉండడు. జైశంకర్ సైతం డచ్ మీడియాలో పాకిస్తాన్ ఉగ్ర కుట్రల్ని బయట పెట్టడానికి రీజన్ అదే కావచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ట్రంప్ తో పాటు నెదర్లాండ్స్ కూడా కళ్లు తెరిపించే ప్రయత్నమైతే జరిగింది.